గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ. గుర్రం పాపిరెడ్డి అంటే బయట సాధారణంగా కనిపించేలా లోపల చాలా తెలివైన, ప్రమాదకరమైన వ్యక్తి అన్న అర్థంలో పెట్టిన పేరు. అర్థమైందా? గుర్రం పాపిరెడ్డి అంటే ఇది అర్థం. ప్రధాన పాత్రలు ఏంటంటే గుర్రం పాపిరెడ్డి అంటే నరేష్, సౌదామిని అంటే ఫరియా అబ్దుల్లా, రెడ్డి గ్యాంగ్ ఫ్రెండ్స్ అంటే మిలిటరీ చిలిపి గొయ్యి, జడ్జి ఎవరంటే మన బ్రహ్మానందం గారు. ఇక కథ విషయానికొస్తే గుర్రం పాపిరెడ్డి ఒక చిన్న టైం మోసగాడు. పెద్ద స్కామ్స్ కాదు, చిన్న చిన్న పనులు చేసే బతుకుతుంటాడు. అతని ఫ్రెండ్స్ కూడా అంతే, ఎవరికి జీవితంలో సెటిల్ అవ్వలేకపోతారు. గుర్రం పాపిరెడ్డి చిన్నప్పటి నుంచి టైం మోసగాడు అన్నాడు. పెద్ద స్కామ్లు చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న పనులు చేసి బతుకుతూ ఉంటాడు. కానీ అతని ఫ్రెండ్స్ ఎవరు జీవితంలో సెటిల్ కాలేదు. అతని ఫ్రెండ్స్, గుర్రం పాపిరెడ్డి ఫ్రెండ్స్ జీవితంలో ఎవరు సెటిల్ కాలేదు. ఒకరోజు సౌదామిని పరిచయం అవుతుంది. ఆమె కూడా తెలివైన అమ్మాయి, డబ్బు కోసం ఏదైనా చేయడానికి రెడీ. అప్పుడే ఒక వింత ఆఫర్ వస్తుంది. వీరికి ఏమొస్తుంది? ఒక వింత ఆఫర్ వస్తుంది. శ్రీశైలంలో పాతిపెట్టిన ఒక డెడ్ బాడీని బయటికి తీసి హైదరాబాద్ తీసుకురావాలి. శ్రీశైలంలో ఒక డెడ్ బాడీ ఉంది, దాన్ని బయటికి తీసుకురావాలి. ఎక్కడికి? హైదరాబాద్కి. దానికి భారీగా డబ్బు ఇస్తామని విలన్స్ చెప్పారు వీళ్ళకి. అందరూ మొదట షాక్ అవుతారు, కానీ డబ్బు కోసం ఈ పనికి ఒప్పుకుంటారు. చాలామంది షాక్ అవుతుంటారు, కానీ ఈ డబ్బు కోసం వీళ్ళు ఒప్పుకుంటారు పని. బాడీ ఎగ్జిక్యూషన్ సీన్ అంటే ఇంటర్వెల్ బ్లాక్లో ఏం జరుగుతుందంటే, శ్రీశైలంలో రాత్రిపూట సమాధి తవ్వి బాడీని తీస్తారు. ఇక్కడి నుంచి సినిమా టోన్ మారుతుంది. అంటే సినిమా టోన్ ఏం మారుతుందంటే కామెడీ, థ్రిల్లర్, డార్క్ హ్యూమర్ మామూలుగా ఉండదు ఇక్కడి నుంచి పోతుంటే. ఇంటర్వెల్ ట్విస్ట్ అంటే ఈ బాడీ సాధారణమైనది కాదు. దీనితో గుర్రం పాపిరెడ్డికి పర్సనల్ రివెంజ్ లింక్ ఉందని రివీల్ అవుతుంది. ఎవరికి? ఈ బాడీ సాధారణది కాదు. గుర్రం పాపిరెడ్డి అంటే హీరోకి పర్సనల్ రివెంజ్ లింక్ ఉందని అర్థమవుతుంది హీరోకి. ఇక రెండో భాగం విషయానికి వస్తే, హైదరాబాద్ వచ్చాక సమస్యలు మొదలవుతాయి. పోలీసుల అనుమానం, DNA టెస్టు, కోర్టు కేసు. ఇక్కడే బ్రహ్మానందం జడ్జి ఎంట్రీ. కోర్ట్ సీన్లలో ఫుల్ కామెడీ. బ్రహ్మానందం గారు తెలిసిందే మీకు, కామెడీ బాగా చేస్తారు, ఫుల్ కామెడీ ఉంటుంది. DNA రిపోర్ట్స్ మారిపోవడం, సాక్షులు తారుమారు అవ్వడం, మొత్తం గందరగోళం. సాక్షులు తారుమారు అయితే DNA రిపోర్ట్స్ మారిపోతాయి. అసలు నిజం ఏంటి? ఆ బాడీ ఒకప్పుడు గుర్రం పాపిరెడ్డిని మోసం చేసిన రిచ్ బ్రదర్స్ కుట్రలో చనిపోయిన వ్యక్తిది. వాళ్ళని బయట పెట్టడానికి రెడ్డి ఈ డ్రామా అంతా ప్లాన్ చేస్తాడు. ఎవరు? విలన్స్ హీరో మీద ప్లాన్ చేస్తారు. ఒకప్పుడు రిచ్ బ్రదర్స్ కుట్రలో చనిపోయిన వ్యక్తిది. క్లైమాక్స్ ట్విస్ట్కి వస్తే, అందరూ అనుకున్నట్లే బాడీ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటే, లాస్ట్లో మరొక ట్విస్ట్ వస్తుంది. అది అస్సలు ఎవరు ఊహించని ట్విస్ట్. అసలైన బాడీ మారిపోతుంది. అసలు నేరస్తులు సేఫ్. రెడ్డి మాత్రం వాళ్ళ నుంచి డబ్బు లాగేస్తాడు. అంటే ఇది న్యాయం కోసం కాదు, పర్ఫెక్ట్ రివెంజ్ మైండ్ గేమ్. అసలైన బాడీ మారిపోవడం ఏంది? నేరస్తులు ఎట్లా సేఫ్ అవుతారు? రెడ్డి మాత్రం డబ్బులు తప్పించుకొని వెళ్ళిపోయాడు. పర్ఫెక్ట్ రివెంజ్ ఇదే. చివర్లో రెడ్డి మాట, న్యాయం కోర్టు ఇస్తుంది, కానీ బుద్ధిని మాత్రం నేనే చెప్తా. సినిమా చివరిలో సీక్వెల్ ఇంటూ కూడా ఇస్తారు. దీనికి సీక్వెల్ ఎందుకు నాకు అర్థం కాదు. న్యాయం కోర్టు ఇస్తుంది, కానీ బుద్ధిని మాత్రం నేనే ఇస్తా, కానీ సీక్వెల్ ఎందుకు ఇలా? సినిమా ఎలా ఉందంటే మొత్తం ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, కొత్త కథ, డార్క్ కామెడీ టాకు, ఇంటర్వెల్ ట్విస్ట్, బ్రహ్మానందం కోర్ట్ సీను. ఇంకా బ్రహ్మానందం గురించి తెలిసిందేగా, ఫుల్ కామెడీ, ఫుల్ పిచ్చగానే ఉంటుంది కామెడీ. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటి అంటే, సెకండ్ హాఫ్ కొంచెం లాగు కొంచెం కాదు, మస్తు లాగుంది సెకండ్ హాఫ్ అయితే. ఎమోషనల్ డెప్త్ తక్కువ, అంటే ఎమోషనల్ లేదే, తక్కువ ఎమోషనల్ అయితే. క్లైమాక్స్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు, నాకైతే అవ్వలేదు, మీకైతే అవ్వచ్చు తెలియదు, కానీ నాకైతే క్లైమాక్స్ అయితే అంత కనెక్ట్ కాలేదు. నా ఫైనల్ రివ్యూ ఏంటంటే, గుర్రం పాపిరెడ్డి ఒక వింతగా ఆలోచించే డార్క్ కామెడీ. మాస్ సినిమా కాదు ఇది, స్మార్ట్ అండ్ ఆఫ్ బీట్ మూవీ. ఇష్టపడే వాళ్ళకే ఓకే ఇది. నా రేటింగ్ అయితే 5కి 2.5.